అదేవిధంగా విరిగిన మనసులకు మమతను పంచేటువంటిది ఈ యొక్క క్రిస్మస్ ప్రియ సహోదరి సహోదరులు. అందుకే దేవుడు ఈ రోజు మనందరికీ కూడా ఈ యొక్క అభయాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడవలదు, మీకు ఒక రక్షకుడు జన్మిస్తాడు, ఆయన మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు, రక్షిస్తాడు, ఆయన యొక్క దీవెనలు కురిపిస్తాడని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ముఖ్యంగా లూకా సువార్త 2:10-11 మీరు చూసినట్లయితే, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. మరి దావీదు వంశం నుండి మరి యేసు ప్రభు ఒక రక్షకుడు జన్మిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అదే విధముగా పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవక్తలు దేవుడి యొక్క లోకాన్ని సృష్టించిన తర్వాత, తన యొక్క పోలికతో మానవుని సృష్టించిన తర్వాత, మరి ఆ యొక్క సంతానం పెరిగిన తర్వాత ఆ యొక్క పాపములో పడిపోవడము, అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి యొక్క అనుగ్రహాలను కోల్పోయిన తర్వాత మరి దేవుడు అనేకమైనటువంటి ప్రవక్తలను ఈ యొక్క లోకానికి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క లోకానికి పంపించిన తర్వాత కూడా వారు కూడా మీ యొక్క పాపం నుండి వైదొలగండి, అదేవిధంగా మీరు రక్షణ పొందండి అని చెప్పిన తర్వాత కొద్ది క్షణాలు వాళ్ళు వారి యొక్క పాపపు జీవితం నుండి వైదొలిగి అదేవిధంగా మరణ ఆ యొక్క పాపపు జీవితంలోనే పడిపోవడాన్ని మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, కానీ నూతన నిబంధనలో మనం చూసినట్లయితే మరి అదేవిధంగా చాలా మంది ప్రవక్తలు, యెషయా ప్రవక్త కానీ వీరందరూ కూడా ప్రవేశించినటువంటి ప్రవక్తలు ఈ రోజు నూతన నిబంధన దావీదు నగరం నుండి మీకు ఒక జన్మించాడు. ఒకసారి లూకా సువార్త 1:31-32 ఒకసారి చదవండి. లూకా సువార్త 1:31. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు